Good morning, students. So now we are continuing the last topic, that is nothing but introduction of the material science. So introduction of the material science our first unit introduction గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇంట్రడక్షన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ ది మెటీరియల్. సో మెటీరియల్ హిస్టరీ అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ స్టడీ ఆఫ్ ది మెటీరియల్. సో మెటీరియల్ని స్టడీ చేయాల్సిన అవసరం ఏంటి, అండ్ వాట్ ఈస్ మెటీరియల్ సైన్స్, అండ్ హౌ ఇట్ విల్ బీ యూటిలైజ్డ్ ఇన్ ది ఇంజనీరింగ్ కండిషన్, అండ్ మెటీరియల్లో ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాపర్టీస్ని కన్సిడర్ చేసుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి. సో ఇవన్నీ కూడా లాస్ట్ టాపిక్లో డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. అగైన్ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ అమ్మ. సో దిస్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ లాస్ట్ టాపిక్ అండ్ క్విక్లీ వీ కెన్ రివైజ్ దిస్ టాపిక్ అమ్మ. సో బేసిక్గా బేస్డ్ ఆన్ ది అటామిక్ బాండ్స్ ఆర్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: మెటల్స్, సెరామిక్స్ అండ్ పాలిమర్స్ అమ్మ. అండ్ అగైన్ బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ అమ్మ. సో బేస్డ్ ఆన్ ది ప్రాపర్టీస్ వైజ్గా తీసుకుంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఆప్టికల్ కండిషన్స్లో వీ హ్యావ్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. అండ్ కమింగ్ టు బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ అమ్మ, ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాం అండ్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్గా యూటిలైజ్ చేస్తున్నాం అన్న కండిషన్ని బేస్ చేసుకుని అగైన్ వీ హ్యావ్ 3 క్లాసిఫికేషన్స్ ఆర్ దేర్: స్ట్రక్చర్స్ అండ్ మిషన్స్ అండ్ డివైజెస్. అండ్ బేస్డ్ ఆన్ ది ప్రజెంట్ ఇంజనీరింగ్ నీడ్స్, అంటే ప్రజెంట్ కండిషన్స్లో మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం ఆన్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అన్న కండిషన్ని బేస్ చేసుకొని అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్: కాంపోజిట్స్ అండ్ సెమీ కండక్టర్స్ అండ్ బయోమెటీరియల్స్ లాగా డివైడ్ చేస్తున్నారు, ఆ సబ్ డివైడ్ చేస్తున్నారమ్మా. అండ్ బేస్డ్ ఆన్ ది అటామిక్ బాండ్స్ అండ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని సో వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ది మెటల్స్. సో మెటల్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ది మెటీరియల్స్ విచ్ ఆర్ నాన్ లోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అమ్మ. సో నాన్ లోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అవుతాయి అండ్ ఇవి పర్టికులర్ ఆటమ్ తోటి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దిస్ విల్ హ్యావ్ హై థర్మల్ అండ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీస్ అమ్మ. సో ఇవి టెంపరేచర్ని పాస్ చేయగలవు అండ్ ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేయగలవు. అండ్ ఈ మెటల్ని మనం వన్స్ పాలిష్ చేసామంటే ఇట్ విల్ బి లుక్ లైక్ బ్రైటర్ అండ్ లస్టర్, అంటే షైనింగ్గా ఉంటుంది అండ్ కళ్ళకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మెటీరియల్ అనేది. అండ్ సో ఇవి హెవియర్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, బట్ ఎట్ సమ్ లిమిట్, ఆఫ్టర్ సమ్ లిమిట్ ఇట్ విల్ బి డిఫార్మ్డ్ అవుట్ అమ్మ. సో ఈ మెటీరియల్ అనేది వెయిట్ పరంగా చూస్తే హెవియర్గా ఉంటుంది అండ్ లోడ్ అప్లై చేసే కండిషన్ చూస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆఫ్ సమ్ టైమ్ ఆఫ్ లోడ్ అప్లయింగ్ అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని కానీ ఎక్స్పోజ్ చేస్తే ఇట్ విల్ బి డిఫార్మ్డ్ అమ్మ. సో ఇవి డిఫార్మ్ అవుతుంటాయి. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సో మెటల్స్కి వచ్చేసరికి స్టీల్, అల్యూమినియం, బ్రాస్, బ్రాంజ్, లెడ్, టైటానియం, ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ ది మెటల్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెరామిక్స్. సో సెరామిక్స్కి వచ్చేసరికి సెరామిక్స్లో వీ హ్యావ్ 2 టైప్స్ ఆర్ దేర్: వైల్ యాడింగ్ ఆఫ్ మెటాలిక్ కాంపోనెంట్స్ అండ్ నాన్ యాడింగ్ ఆఫ్ ఆర్ నాన్ మెటాలిక్ కాంపోనెంట్స్ కన్సిడర్ చేసుకుంటే వీ హ్యావ్ 2 టైప్స్ ఆర్ దేర్ అమ్మ. అండ్ దీస్ ఆర్ హ్యావింగ్ హై రెసిస్టెన్స్ టు టెంపరేచర్ అమ్మ. సో ఇవి హై టెంపరేచర్ దగ్గర రెసిస్ట్ చేస్తున్నాయి, అంటే టెంపరేచర్ని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పాస్ చేయకుండా అట్ ద సేమ్ టైం దీస్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ ఇన్సులేటర్స్ అమ్మ. అంటే ఏంటి? సో ఇవి ఒక హాట్ థర్మల్ ఇన్సులేటర్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం హై టెంపరేచర్ ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీ అనేది డిఫార్మ్ అవ్వదు. అండ్ ఇవి గుడ్ ఎన్విరాన్మెంటల్ హార్ష్ ఎలిమెంట్స్ అమ్మ. అంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్ని బేస్ చేసుకుని ఇవి చేంజ్ అవ్వమ్మా. లైక్ మెటల్స్ అండ్ పాలిమర్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ కండిషన్ని బేస్ చేసుకొని ఇవి డిపెండ్ అయి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ గుడ్ ఇన్సులేటర్స్ ఆఫ్ బోత్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ అమ్మ. సో హీట్ని పాస్ చేయవు, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేయవు. అండ్ దీస్ ఆర్ లెస్ డెన్స్ దాన్ మెటల్స్ అండ్ అల్లాయిస్ అమ్మ. సో ఇవి వెయిట్ పరంగా చూసుకుంటే డెన్సిటీ అనేది మెటల్స్ అండ్ అల్లాయిస్తో కంపేర్ చేస్తే దీస్ ఆర్ హ్యావింగ్ లో డెన్సిటీ అండ్ దీస్ ఆర్ హ్యావింగ్ హై స్టిఫ్నెస్, అట్ ద సేమ్ టైం బ్రిటల్ ఇన్ నేచర్. బట్ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఏంటంటే ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి, బట్ బ్రిటిల్గా ఉంటాయమ్మా. అంటే వన్స్ దాన్ని మనం చేతుల్లోంచి జారిపోయినా బ్రేక్ అయిపోతుంది. సో అంత బ్రిటిల్గా ఉంటుంది. అండ్ దే ఆర్ మోస్ట్లీ ఆక్సైడ్స్. సో ఈ మెటల్స్ ఆర్ ఈ సెరామిక్స్ అనేవి ఆక్సైడ్స్ తోటి, నైట్రైడ్స్ తోటి అండ్ కార్బైడ్స్ ఆఫ్ మెటల్స్ తోటి ప్రిపేర్ చేస్తారమ్మా.
అండ్ వీటిలోకి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ సెరామిక్స్ ఉన్నాయమ్మా. ఐదర్ ఇట్ మే బి ట్రెడిషనల్ టు అడ్వాన్స్డ్ స్టేజెస్ దాకా ఉన్నాయి. సో ట్రెడిషనల్గా చేయాలి అంటే శాండ్ తోటి కానీ ఆర్ క్లే తోటి కానీ సిమెంట్ తోటి కానీ వీ కెన్ ప్రొడ్యూస్డ్ అవుట్ సెరామిక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాన్స్డ్కి వచ్చేసరికి కార్బైడ్స్ అండ్ ప్యూర్ ఆక్సైడ్స్ అండ్ నాన్ సిలికేట్ గ్లాసెస్ తోటి ప్రిపేర్ చేస్తారమ్మా. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ది సెరామిక్ ఈజ్ గ్లాస్, పోర్సిలిన్, మినరల్స్, అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ ది సెరామిక్స్. అండ్ కమింగ్ టు పాలిమర్స్ అమ్మ. సో సెరామిక్స్ దాకా నేను లాస్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను. కమింగ్ టు పాలిమర్స్కి వచ్చేసరికి వీటిని కమర్షియల్గా ప్లాస్టిక్స్ అంటారు. అంటే మనం డే టు డే లైఫ్లో ఏవైతే మెటీరియల్ చూస్తున్నామో దీస్ ఆర్ నోన్ యాజ్ ది ప్లాస్టిక్స్ అండ్ వాటిని జనరల్గా పాలిమర్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ మెయిన్లీ అడ్వాంటేజ్ ఫర్ ది లో డెన్సిటీ అమ్మ. సో ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఆర్ మెటీరియల్ అనేది చాలా తక్కువ డెన్సిటీ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ఫ్లెక్సిబుల్ అండ్ యూజ్ యాజ్ ఇన్సులేటర్స్. సో ఇవి కూడా హీట్ని అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే మనకి ఏ షేప్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ షేప్లోకి ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చమ్మా. అండ్ మోస్ట్లీ ఆర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి ప్రిపేర్ అవుతాయి, నాట్ న్యాచురల్ కండిషన్స్, బేస్డ్ ఆన్ ది కార్బన్, ఆక్సిజన్ అండ్ అదర్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ తోటి ఆర్ ఎలిమెంట్స్ తోటి ప్రిపేర్ అవుతాయేమో. పాలిమర్స్కి వచ్చేసరికి దీస్ ఆర్ ప్యూర్లీ నాన్ మెటాలిక్ మెటీరియల్స్ అండ్ కన్సిస్ట్ లార్జ్ మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అమ్మ. సో ఇవి మాలిక్యులర్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి లార్జ్గా ఉంటుంది అండ్ ఇవి కోవలెంట్ అట్ ద సేమ్ టైం వాండర్ వాల్ ఫోర్సెస్ తోటి ప్రిపేర్ అవుతాయమ్మా. ఆర్ బాండింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ డీకంపోజ్డ్ ఎట్ మోడరేట్ టెంపరేచర్ అమ్మ. అంటే మినిమం టెంపరేచర్ ఆర్ మీడియం టెంపరేచర్ దగ్గర ఇవి డీకంపోజ్ అవుతాయి, లైక్ 100 to 400 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్కి వచ్చేసరికి మన డే టు డే లైఫ్లో ఆర్ మన సరౌండింగ్స్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం ప్లాస్టిక్ని యూటిలైజ్ చేస్తున్నాం, లైక్ ప్యాకేజింగ్ కవర్స్ లాగా. అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ బయోమెడికల్ డివైజెస్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో దీస్ ఆర్ డెవలపింగ్. అండ్ ఆప్టికల్ డివైజెస్లో యూజ్ చేస్తున్నాం. అండ్ సెరామిక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్లో అండ్ టాయ్స్. సో మోస్ట్ ఆఫ్ ది టాయ్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ పాలిమర్స్ ఆర్ ప్లాస్టిక్స్. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి నైలాన్, టెఫ్లాన్, రబ్బరు, పాలియస్టర్. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ పాలిమర్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాంపోజిట్స్. సో కాంపోజిట్స్కి వచ్చేసరికి కన్సిస్ట్ మోర్ దాన్ వన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అమ్మ. సో పాలిమర్ కాంపోజిట్ అంటేనే ఒక మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ని కానీ కంబైన్ చేసుకుంటే దోస్ ఆర్ నోన్ యాజ్ కాంపోజిట్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ టైలర్ మేడ్ అమ్మ. అంటే మనమే ప్రిపేర్ చేస్తున్నాం, నాట్ న్యాచురల్లీ ప్రిపేర్డ్. సో ఇవి ఫిజికల్గా ప్రిపేర్ చేస్తారు అండ్ బెనిఫిట్ ఫ్రమ్ కాంబినేషన్ ఆఫ్ బెస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ కాన్స్టిట్యూయెంట్ అంటాం. అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీని అటైన్ చేసుకోవడం కోసం మనం ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేస్తున్నాం అమ్మ. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్కి హై స్ట్రెంగ్త్ ఉంది, ఇంకొక మెటీరియల్కి హార్డ్నెస్ అనేది ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో రెండు ప్రాపర్టీస్ నాకు కావాలి అంటే 2 type ఆఫ్ మెటీరియల్స్ని తీసుకొని వాటిని కంబైన్ చేసుకుంటే వీ కెన్ గెట్ బోత్ ది ప్రాపర్టీస్ అమ్మ. సో 2 ప్రాపర్టీస్ని అటైన్ చేసుకోవచ్చు అండ్ అవైలబుల్ ఓవర్ ఏ వైడ్ రేంజ్. సో ఇవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఆర్ న్యాచురల్గా ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి. న్యాచురల్కి వచ్చేసరికి వుడ్ కానీ లేకపోతే కోకోనట్ కాయర్ కానీ సో బనానా ఫైబర్స్ కానీ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది న్యాచురల్ కాంపోజిట్స్ టు సింథటిక్. అంటే ఆర్టిఫిషియల్కి వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంపోజిట్ మెటీరియల్ అమ్మ. అండ్ మెనీ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 2 phases. సో ఈ కాంపోజిట్స్ అనేవి మోస్ట్లీ 2 phases ఉంటాయమ్మా. సో వన్ ఈజ్ మ్యాట్రిక్స్ ఫేజ్ అంటే కంటిన్యూస్ అండ్ సరౌండ్స్ ది అదర్. సో ఇది కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ డిస్పర్స్డ్ ఫేజ్ అంటే వీ హ్యావ్ దట్ బోన్ టైప్ కండిషన్ అమ్మ. లైక్ మన బాడీయే కన్సిడర్ చేసుకుంటే బాడీలో బోన్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ అయ్యి ఉంటే దాని చుట్టూ సరౌండింగ్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో దట్ ఈజ్ నోన్ యాజ్ ది కంటిన్యూస్ ఫేజ్ అంటారమ్మా. సో కంటిన్యూస్ ఫేజ్ అనేది మన గ్రిప్పింగ్ కోసం అండ్ ప్రాపర్ స్ట్రక్చర్ కోసం యూజ్ చేస్తే డిస్పర్స్డ్ ఫేజ్ ఈజ్ ఫర్ ది స్ట్రెంగ్త్ ఇంప్రూవింగ్
కండిషన్ అమ్మ. సో స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం యూజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ది కండిషన్. అండ్ అదర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి కాంక్రీట్లో ఐరన్ అమ్మ. సో ఐరన్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్, అండ్ డిస్పర్స్డ్ ఫేజ్ చుట్టూ కంటిన్యూస్గా మనకి కాంక్రీట్ మిక్చర్ అనేది ఉంటుంది. సో బోత్ ఆర్ గివ్స్ గుడ్ ప్రాపర్టీస్, రెండు కలిపితే గుడ్ ప్రాపర్టీస్ అనేవి ఇస్తాయమ్మ. అండ్ వీటికి వచ్చేసరికి వీటిల్ని మెనీ గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తున్నారమ్మా. సో బేస్డ్ ఆన్ ది డిపెండ్ ఆన్ ఓరియంటేషన్ ఆఫ్ ది ఫేజ్ అమ్మ. అంటే ఏంటి, డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ మ్యాట్రిక్స్ ఫేజ్ ఓరియంటేషన్ ఎలా ప్లేస్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని సచ్ యాజ్ పార్టికల్ రెయిన్ఫోర్స్డ్, ఫైబర్ రెయిన్ఫోర్స్డ్, అంటే మనం తీసుకున్న మెటీరియల్ అనేది పార్టికల్స్ లాగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా తీసుకుంటున్నామా, లేదంటే ఫైబర్స్ లాగా అంటే చిన్న చిన్న ఫైబర్ పార్టికల్స్ లాగా అంటే సమ్ లెంత్ మెటీరియల్ లాగా తీసుకుంటున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిపెండ్ ఆన్ ది మ్యాట్రిక్స్ అమ్మ. సో మ్యాట్రిక్స్ అంటే కంటిన్యూస్ ఫేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాట్రిక్స్ ఫేజ్ అంటారు. లైక్ మెటల్ మ్యాట్రిక్స్, పాలిమర్ మ్యాట్రిక్స్, సెరామిక్ మ్యాట్రిక్స్ అంటే మెటల్ తోటి ప్రిపేర్ చేస్తున్నామా, అండ్ ప్లాస్టిక్, పాలిమర్ అంటే ప్లాస్టిక్, అండ్ సెరామిక్ మెటీరియల్ తోటి ప్రిపేర్ చేస్తున్నాం అనేది డిపెండ్ అవుతుందమ్మా. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి సిమెంట్లో కాంక్రీట్ మిక్చర్లో యూజ్ చేసే ఐరన్, నెక్స్ట్ ఫైబర్ గ్లాసు, స్పెషల్ పర్పస్ రిఫ్రాక్టరీ బ్రిక్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో లైట్ వెయిట్ బ్రిక్స్ వస్తున్నాయమ్మా. సో ఆ బ్రిక్స్ అనేవి వెయిట్ పరంగా చూస్తే లైట్ వెయిట్గా ఉంటుంది, అండ్ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి. సో దోస్ ఆర్ ప్రిపేర్డ్ విత్ దీస్ కాంపోజిట్ కండిషన్ అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లైవుడ్. సో ప్లైవుడ్కి వచ్చేసరికి మనకి ప్లైవుడ్ షీట్స్ అనేవి లేయర్ బై లేయర్ వుడ్ పార్ట్స్ అనేవి ఉంటాయి, అండ్ దాని మీద వీ హ్యావ్ టు ప్లేస్ ది గమ్, అట్ ద సేమ్ టైం అదర్ జెల్ అనేది ప్లేస్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక వుడ్ పార్ట్ అనేది ప్లేస్ చేస్తున్నాం, ఇలా లేయర్ బై లేయర్గా ప్లేస్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాంపోజిట్ మెటీరియల్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ సెమీ కండక్టర్స్కి వచ్చేసరికి సో దేర్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆర్ ఇంటర్మీడియట్ వెన్ కంపేర్డ్ విత్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అమ్మ. సో ఇవి కండక్టర్స్తో కంపేర్ చేస్తే ఇంటర్మీడియట్గా ఉంటాయి, అండ్ ఇవి ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్, ఎలక్ట్రిసిటీని పాస్ చేయవమ్మ. అండ్ దీస్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్. సో ఈ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి టు ద ప్రెజెన్స్ ఆఫ్ మైన్యూట్ అమౌంట్స్ ఆఫ్ ఫారెన్ ఆటమ్స్. సో వీటికి వచ్చేసరికి సేమ్ టైప్ ఆఫ్ మెటీరియల్ కాకుండా ఫారెన్ మెటీరియల్ అంటే అదర్ టైప్ ఆఫ్ మెటీరియల్ని యాడ్ చేయడం వల్ల దిస్ విల్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న. అండ్ ఫౌండ్ వెరీ మెనీ అప్లికేషన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డివైజెస్ అమ్మ. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో సెమీ కండక్టర్స్ యూస్ చేయడం వల్ల ఒక కంప్లీట్ రెవల్యూషన్ అనేది వచ్చిందమ్మా. అంటే ఏంటి, ఈ సెమీ కండక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం వల్ల వెరీ గుడ్ అప్లికేషన్స్ అండ్ గుడ్ రిజల్ట్స్ అనేవి ఫామ్ అవుతుంది. లైక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో యూస్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బయోమెటీరియల్స్ అమ్మ. సో బయోమెటీరియల్స్కి వచ్చేసరికి డ్యామేజ్డ్ ఆర్ డిసీజ్డ్ బాడీ పార్ట్స్. సో మన బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని డ్యామేజ్ అయినవి కానీ డిసీజ్ అయ్యి అవి యూజ్ అవ్వనివి కానీ అలాంటి వాటిల్ని రీప్లేస్ చేసుకోవడం కోసం ప్రజెంట్ సిచ్యువేషన్లో దీస్ టైప్ ఆఫ్ బయో మెటీరియల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ వీటి ప్రైమరీ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి మస్ట్ బీ బయో కంపాటబుల్ విత్ బాడీ టిష్యూస్ అమ్మ. అంటే బాడీలో ఆల్రెడీ ఉండే పార్ట్ తోటి ఇవి మ్యాచ్ అవ్వాలి. అంటే మన బాడీలో ఉండే ఫ్లెష్కి అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బోన్కి ఇవి మ్యాచ్ అవ్వాలి. అండ్ మస్ట్ నాట్ ప్రొడ్యూస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అమ్మ. సో వన్స్ బాడీలో ఇంప్లాంట్ చేసిన తర్వాత ఇవి టాక్సిక్ గ్యాసెస్ని కానీ లేకపోతే బాడీని కానీ డ్యామేజ్ చేయకూడదు. సో టాక్సిసిటీ అంటే హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేయడం కానీ సో హార్మ్ఫుల్గా కానీ ఉండకూడదు. అండ్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి ఎబిలిటీ టు సపోర్ట్ ది ఫోర్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్బో కండిషన్కి వచ్చేస్తే ఎల్బో పార్ట్ అనేది డ్యామేజ్ అయింది. అలాంటి సిచ్యువేషన్లో ఎల్బోని కానీ మనం ఈ బయోమెటీరియల్ తోటి రీప్లేస్ చేస్తే సో అక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు అంటే బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయినా లేకపోతే ఎల్బో మీద ఫోర్స్ యాక్ట్ అయినా కూడా ఇట్ విల్ నాట్ బీ డిఫార్మ్డ్ అవుట్ అమ్మా. అండ్ లో ఫ్రిక్షన్ అండ్ వేర్. సో వన్స్ ఆ బోన్ ఏరియా దగ్గరకు వస్తే అది మూవ్ అయ్యేటప్పుడు ఫ్రిక్షన్, సో రాపిడ్ జరిగినప్పుడు ఫ్రిక్షన్ జనరేట్ అవ్వకూడదు అండ్ రాపిడ్ వల్ల అది అరిగిపోకూడదు ఈజీగా. అండ్ డెన్సిటీ పరంగా వచ్చేసరికి తక్కువ వెయిట్ ఉండాలి. అండ్ రీప్రొడ్యూసబిలిటీ అండ్
కాస్ట్ అమ్మ. సో, ఇవి ఈజీగా ప్రొడ్యూస్ చేసుకోగలగాలి అంటే మార్కెట్‌లో మనకి ఎక్కువగా దొరకాలి అండ్ కాస్ట్ పరంగా తీసుకుంటూ ఓవర్ కాస్ట్ ఉండకూడదమ్మ. అండ్ ఆల్ ది అబోవ్ మెటీరియల్స్ కెన్ బి యూజ్డ్ డిపెండింగ్ ఆన్ ది అప్లికేషన్ అమ్మ. సో, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది, లైక్ హార్ట్‌లో స్టంట్స్ వేయడానికా, లేకపోతే బోర్‌ని రీప్లేస్ చేయడం కోసమా. సో, ఇలాంటి కండిషన్స్‌లో మన అప్లికేషన్‌ని బేస్ చేసుకొని దీస్ విల్ బి యుటిలైజ్డ్ అవుట్ అమ్మ. అండ్ ఎగ్జాంపుల్‌కి వచ్చేసరికి హిప్ జాయింట్. సో, మన హిప్ జాయింట్ గాని ఏమైనా డ్యామేజ్ అయితే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బయో మెటీరియల్‌ని యుటిలైజ్ చేస్తున్నారు. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్. అండ్ అదర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి బయో మెటీరియల్స్కి స్టెయిన్లెస్ స్టీలు, CO28, క్రోమియం 6 మాలిబ్డినియం అండ్ టైటానియం 6 అల్లాయ్, అల్యూమినియం అండ్ 4 వెనడియం అండ్ అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఎథిలిన్ అండ్ హై ప్యూరిటీ డెన్స్ అల్యూమినియం ఆక్సైడ్. సో, ఇవన్నీ కూడా బయో మెటీరియల్స్ అండ్ యూజ్డ్ వేర్ ది నీడ్ ఆఫ్ అప్లికేషన్ అమ్మ. And next one is advanced material. So, name itself says that these are the advanced material and high tech devices. సో, వీటిల్ని కరెక్ట్గా డ్యామ్ షూర్గా మనం ఎక్కడైతే 100% రిజల్ట్ కావాలనుకుంటున్నామో ఆ ఏరియాలోనే యూటిలైజ్ చేస్తాం. అండ్ ఆ మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసరికి దీస్ ఆర్ సమ్ వాట్ కాస్ట్లియర్ మెటీరియల్స్ అండ్ స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ వీటిల్ని కంప్యూటర్స్లో కానీ ఆర్ ఎయిర్ స్పేస్ క్రాఫ్ట్లో కానీ ఆర్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో కానీ యూస్ చేస్తున్నాం. యూస్ చేయడం వల్ల వీ కెన్ గెట్ దట్ 100% ఆఫ్ ఎఫిషియన్స్ అమ్మ. ఇవి ఆప్షనల్ మెటీరియల్స్ కావు, ఓన్లీ ఆల్టర్నేట్ మెటీరియల్స్ కాదు, ఓన్లీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ టైప్ ఆఫ్ మెటీరియల్ మాత్రమే ఇది. అండ్ దీస్ ఆర్ ఐదర్ ట్రెడిషనల్ మెటీరియల్స్ విత్ ఎన్హాన్స్డ్ ప్రాపర్టీస్ ఆర్ న్యూలీ డెవలప్ మెటీరియల్స్ అమ్మ. సో, ఈ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అంటే ట్రెడిషనల్ మెటీరియల్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్తగా డెవలప్ చేస్తున్న మెటీరియల్స్ అయినా అయి ఉండొచ్చు విత్ హై పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీస్ అమ్మ. సో, అడ్వాన్స్ మెటీరియల్స్ అంటేనే ఇవి చాలా ఎక్కువ పెర్ఫార్మెన్స్ని ప్రొడ్యూస్ చేయగలగాలి అండ్ ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాస్ట్ పరంగా వచ్చేసరికి. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి లైక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అమ్మ. అంటే మన డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి లోపల సర్క్యూట్స్ లాగా, లేజర్స్ లాగా, LCDs లాగా, ఫైబర్ ఆప్టిక్స్లో, థర్మల్ ప్రొటెక్షన్ ఫ్రమ్ స్పేస్ షటిల్స్లో యూస్ చేస్తున్నారమ్మా. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మెటాలిక్ ఫోమ్స్, ఇంటర్ మెటాలిక్ కాంపౌండ్స్, మల్టీ కాంపోనెంట్ అల్లాయ్స్, మ్యాగ్నెటిక్ అల్లాయ్స్, స్పెషల్ సెరామిక్ అండ్ హై టెంపరేచర్ మెటీరియల్స్. సో, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూచర్ మెటీరియల్స్ అమ్మ. సో, ఇవికి వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ న్యూ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెటీరియల్స్ నౌ బీయింగ్ డెవలప్డ్. సో, ఫ్యూచర్ మెటీరియల్స్ అంటే ఫ్యూచర్లో కంప్లీట్గా యూటిలైజ్ చేయడం కోసం ప్రజెంట్ మనం ఏదైతే మెటీరియల్ని డెవలప్ చేస్తున్నామో దోస్ ఆర్ నోన్ యాజ్ ది ఫ్యూచర్ మెటీరియల్స్ అంటారు. అండ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సో, ఇవి యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ యూజ్ చేసే కండిషన్స్లో వెరీ ర్యాపిడ్ చేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ఎఫిషియన్సీ పరంగా కానీ లైక్ అదర్ కేటగిరీస్ కండిషన్లో తీసుకుంటే దీస్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఎఫిషియన్సీ అనుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ టెక్నాలజీస్ యూస్ చేస్తున్నారు. అండ్ వీటిల్ని ఎస్పెషల్లీ ఇన్ మెడిసిన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ పర్పస్ కోసం ఎక్కువగా డెవలప్ చేస్తున్నారమ్మా. అండ్ దీస్ ఆర్ స్మార్ట్ ఇంటెలిజెంట్ మెటీరియల్ సిస్టమ్ కన్సిస్ట్ సమ్ టైప్ ఆఫ్ సెన్సార్ అమ్మ. సో, ప్రజెంట్ ఈ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో అన్నిటికీ కూడా సెన్సార్ టెక్నాలజీ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ ది టెంపరేచర్ కానీ ఆర్ లోడ్ కండిషన్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని అవే రియాక్ట్ అయ్యేటట్టుగా ఇంటెలిజెంట్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అన్ యాక్చుయేటర్ సో పెర్ఫార్మ్స్ రెస్పాన్సివ్ అండ్ అడాప్టివ్ ఫంక్షన్ అమ్మ. సో, ఆ ఫంక్షన్ని బేస్ చేసుకొని అండ్ దానికి ఇచ్చిన వర్క్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా యాక్చువేటర్స్గా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ యాక్చువేటర్స్ మే బీ కాల్డ్ అపాన్ టు చేంజ్ షేప్, పొజిషన్, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అండ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్ అమ్మ. సో, యాక్చువేటర్స్ అంటే ఈ న్యూ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని చేంజ్ అయిపోతాయి. లైక్ టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ అయిందనుకోండి ఆర్ డిక్రీజ్ అయిందనుకోండి దాన్ని బేస్ చేసుకొని షేప్ చేంజ్ అవ్వడము అండ్ పొజిషన్ ఒక చోటు ఉన్నది ఇంకో చోటుకి చేంజ్ అవ్వడం అండ్ ఫ్రీక్వెన్సీ పరంగా కానీ ఆర్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా వాటంతట అవే చేంజ్ అయిపోతాయమ్మా. అండ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో కూడా ఇవి యూజ్ చేస్తున్నారు. అండ్ మాయిశ్చర్ అండ్ pH కండిషన్ని బేస్ చేసుకొని కూడా అవి చేంజ్ అయితే ఇవి ర్యాపిడ్గా చేంజ్ అయ్యేటట్టు ఆర్ సెన్స్ అయ్యేటట్టుగా దీస్ యాక్చువేటర్స్ ఆర్ గోయింగ్ టు బి వర్క్ అమ్మా.
సో సేమ్ కంటిన్యూషన్కి వచ్చేసరికి సో టైప్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ యాజ్ యాక్చువేటర్స్ అమ్మ. సో యాక్చువేటర్స్గా యూజ్ చేయడం కోసం మనం ఏదైతే టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనుకుంటున్నామో దోస్ ఆర్ షేప్ మెమరీ అల్లాయ్స్, పీజియో ఎలక్ట్రిక్ సెరామిక్స్, magnetostrictive materials and electromagneto helio heliological fluids. సో ఇవన్నీ కూడా గోయింగ్ టు బి యాక్ట్ యాజ్ యాక్చువేటర్స్ అమ్మ. అండ్ మెటీరియల్ డివైజెస్ యూజ్డ్ యాజ్ యాక్టివేటర్కి వచ్చేసరికి ఆప్టికల్ ఫైబర్స్, పీజియో ఎలక్ట్రిక్ మెటీరియల్స్, మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్, మెమ్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా యాక్ట్స్ యాజ్ ఏ సెన్సార్స్గా యూజ్ అవుతున్నాయి అమ్మ. యాక్చువేటర్స్ అండ్ సెన్సార్స్గా యూజ్ అవుతున్నాయి. అండ్ ఫ్యూచర్ మెటీరియల్స్కి వచ్చేసరికి టిపికల్ అప్లికేషన్స్ అమ్మ. సో బై ఇన్కార్పొరేటింగ్ సెన్సార్స్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా సెన్సార్ టెక్నాలజీ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. సో ఫర్ సెన్సింగ్ వాట్ ద రిక్వైర్మెంట్ ఈజ్ దే నీడ్ సెన్సార్స్, యాక్చువేటర్స్ అండ్ చిప్ ప్రాసెసర్స్ ఇంటూ సిస్టమ్. సో మనం ఏదైతే డివైస్లో యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్లో ఈ ఎలిమెంట్స్ అనేవి ఉండేటట్టుగా అండ్ రీసెర్చర్స్ ఆర్ ఏబుల్ టు స్టిమ్యులేట్ బయోలాజికల్ హ్యూమన్ లైక్ బిహేవియర్. సో మనిషి ఏవైతే కండిషన్స్ మన అట్మాస్ఫియరిక్ కండిషన్ ఆర్ మన సరౌండింగ్ కండిషన్ బేస్ చేసుకొని చేంజ్ అవుతారో అలాగే డివైజెస్ కూడా చేంజ్ అయ్యేటట్టుగా ఫ్యూచర్ మెటీరియల్స్ అనేవి డెవలప్ చేస్తున్నాయి. అండ్ ఫైబర్స్ ఫర్ బ్రిడ్జెస్, బిల్డింగ్స్ అండ్ వుడ్ యూటిలిటీ పోల్స్ లాగా. అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ ఫాస్ట్ మూవింగ్ అండ్ యాక్చువేట్ రోబోట్ పార్ట్స్. సో రోబోట్ పార్ట్స్ కూడా దీస్ ఫ్యూచర్ మెటీరియల్స్ని డెవలప్ చేస్తారు. అండ్ హై స్పీడ్ హెలికాప్టర్ రోటర్ బ్లేడ్స్ అమ్మ. సో రోటర్ బ్లేడ్స్ లాగా ప్రిపేర్ చేయడం కోసం. అండ్ యాక్చువేటర్స్ దట్ కంట్రోల్ చార్టర్ ఇన్ ప్రెసిషన్ మెషిన్ టూల్స్ అమ్మ. మెషిన్ టూల్స్లో మనకు కరెక్ట్గా కావాల్సిన సైజ్లోకి క్రియేట్ చేసుకోవడం కోసం కూడా ఈ యాక్చువేటర్స్ అనేవి యూజ్ అవుతాయమ్మ. అండ్ స్మాల్ మైక్రో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఇన్ మెషిన్స్ రేంజింగ్ ఫ్రమ్ కంప్యూటర్ టు ఫోటో లిథియోగ్రఫీ ప్రింట్స్ అమ్మ. సో ఫోటో లిథియోగ్రఫీ ప్రింట్స్ నుంచి కంప్యూటర్స్ దాకా మనం ఈ ఫ్యూచర్ మెటీరియల్స్ని డెవలప్ చేస్తున్నాం. అండ్ హెల్త్ మానిటరింగ్, డిటెక్టింగ్ ది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో మెడికల్ వైజ్లో కూడా ఆర్ బయోమెడికల్లో కూడా హెల్త్ అనేది ఎలా ఉంది అండ్ మనం తీసుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఆర్ ఆ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా విల్ బి సెన్స్డ్ బై దిస్ ఫ్యూచర్ మెటీరియల్స్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోడ్రన్ మెటీరియల్స్ నీడ్స్ అమ్మ. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ మెటీరియల్స్ అంటే సో తర్వాత మనకు అసలు రిక్వైర్మెంట్ ఏంటి, మన మెటీరియల్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ నోన్ యాజ్ మోడ్రన్ మెటీరియల్స్ అంటారు. బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసి వీ కెన్ డెవలప్ ఫర్ ది ఫ్యూచర్ ఇయర్స్ అమ్మ. అండ్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఇంక్రీజెస్ ఎట్ హై టెంపరేచర్స్ అండ్ రిక్వైర్స్ హై టెంపరేచర్స్ స్ట్రక్చరల్ మెటీరియల్ అమ్మ. మనం వెహికల్ ఇంజిన్కి వచ్చేసరికి హై టెంపరేచర్స్ డెవలప్ అయితే ఇంజిన్ ఎఫిషియన్సీ అనేది డెవలప్ అవుతుందమ్మా. బట్ హై టెంపరేచర్స్ని తట్టుకునే మెటీరియల్స్ అనేవి ప్రజెంట్ సిచ్యువేషన్లో లేవు. కాబట్టి ఏమవుతుంది, ఇంజిన్ ఎఫిషియన్సీ అనేది నియర్లీ 40 దాకా వచ్చి ఆగిపోతుంది. సో ఫర్ ఇంప్రూవింగ్ ది ఇంజిన్ ఎఫిషియన్సీ వీ హ్యావ్ టు టేక్ ది మెటీరియల్ విచ్ విల్ బేర్ ది హై టెంపరేచర్స్ అమ్మ. హై టెంపరేచర్ని తట్టుకునేటట్టు ఆ రెసిస్ట్ చేసేటట్టు మోడ్రన్ మెటీరియల్స్ని మనం డెవలప్ చేయాలి. అండ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ రిక్వైర్స్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అమ్మ. సో న్యూక్లియర్ ఎనర్జీ వల్ల జనరల్గా రేడియేషన్ అండ్ హీట్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. సో వీటిని తట్టుకోవడానికి మనం న్యూ మెటీరియల్స్ ఆర్ మోడర్న్ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి విత్ రెసిడ్యూ ఆర్ అడ్వాన్స్ ఇన్ న్యూక్లియర్ వేస్ట్ ప్రాసెసింగ్ అమ్మ. ఆ న్యూక్లియర్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ చేసుకోవడం కోసం కూడా వీ హ్యావ్ టు టేక్ ది మోడర్న్ మెటీరియల్స్ అమ్మ. అండ్ హైపర్సోనిక్ ఫ్లైట్ రిక్వైర్స్ మెటీరియల్ దట్ ఆర్ లైట్, స్ట్రాంగ్ అండ్ రెసిస్ట్ హై టెంపరేచర్స్. హైపర్సోనిక్ ఫ్లైట్స్ అంటే హై స్పీడ్ ఫ్లైట్స్ అమ్మ. సో హై స్పీడ్ ఫ్లైట్లు కావాలి అంటే వెయిట్ ఆఫ్ ది ఫ్లైట్ అనేది తక్కువగా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అండ్ హై టెంపరేచర్ని రెసిస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే వీ నీడ్ ఏ వన్ మోడ్రన్ మెటీరియల్ అమ్మ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టికల్ కమ్యూనికేషన్ రిక్వైర్స్ ఆప్టికల్ ఫైబర్స్ దట్ అబ్జర్వ్ లైట్ నెగ్లిజిబిలిటీ అమ్మ. సో ఆప్టికల్ ఫైబర్స్ అంటే ప్రస్తుతానికి మనం ఇంటర్నెట్ ఆర్ నెట్ కోసం ఫైబర్ టెక్నాలజీని యూటిలైజ్ చేసుకుంటున్నాం అమ్మ. సో దాంట్లో కూడా లాసెస్ అనేవి లేకుండా అబ్జర్వ్ లైట్ నెగ్లిజిబిలిటీ, సో స్మాలర్ థింగ్ని కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఈ ప్రజెంట్ మోడ్రన్ మెటీరియల్స్ హ్యాస్ టు బీ నీడెడ్ అవుట్ అమ్మ. అండ్ సివిల్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మెటీరియల్స్ ఫర్ అన్బ్రేకబుల్ విండోస్ అమ్మ. సో సివిల్
సివిల్ కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మనకి సివిల్ వర్క్స్లో కావాల్సిన బిల్డింగ్స్లో యూజ్ చేయాల్సిన డోర్స్ కానీ లేకపోతే విండోస్ కానీ లేదంటే టైప్ ఆఫ్ మెటీరియల్ వాట్ వీఆర్ యూజింగ్ ఫర్ ది బిల్డింగ్ కోసం యూజ్ చేసే మెటీరియల్ కానీ మోడ్రన్ మెటీరియల్ అయి ఉండాలంటే హై ఎఫిషియన్సీ ఉండాలి. ఎగ్జాంపుల్కి వచ్చేసరికి విండోస్ విండోస్ అంటే జనరల్గా అవి కింద పడిపోయినా లేకపోతే వాటి మీద లోడ్ అప్లై చేసినా కూడా బ్రేక్ అయిపోతాయి. సో బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు టేక్ వన్ ఆఫ్ ది మోడ్రన్ మెటీరియల్ అండ్ కమింగ్ టు స్ట్రక్చర్స్కి వచ్చేసరికి స్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ లేదంటే మన రైల్వే స్టేషన్స్లో టాప్స్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా అండ్ వెహికల్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి అవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి లైక్ మెటల్స్ అండ్ రెసిస్ట్ కరోజన్ లైక్ ప్లాస్టిక్స్ సో జనరల్గా స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అవి స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ రెయినీ సీజన్కి వచ్చేసరికి డ్యూ టు మాయిశ్చర్ కంటెంట్ వల్ల అవి కరోడ్ అయిపోతాయి, అంటే తుప్పు పట్టిపోతాయి సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం కరోజన్ ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉండాలి లైక్ ప్లాస్టిక్స్ లాగా, బట్ స్ట్రాంగ్గా ఉండాలి లైక్ మెటల్స్ లాగా. ఈ 2 ప్రాపర్టీస్ కావాలంటే వీ హ్యావ్ టు టేక్ ఆర్ వీ హ్యావ్ టు కన్సిడర్ వన్ ఆఫ్ ది మోడ్రన్ మెటీరియల్ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది మోడ్రన్ మెటీరియల్స్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్ నుంచి వీ విల్ డిస్కస్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ ది మెటీరియల్స్.